బతుకున్నన్నాళ్ళు నలుగురికి మంచి చేయాలన్న తపనతో ఊర్లో మా నాన్న తీర్చలేనన్ని అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆయన కొడుగ్గా ఆయన అప్పులు తీర్చి ఆయన పేరు నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది. మెడికల్ రిప్రజెంటేటివ్ గా జాబ్ చేస్తూ జీవితాంతం సంపాదించిన అప్పులు తీర్చలేను. అందుకే ఎలాగైనా సరే యుఎస్ వెళ్లి ఆ అప్పులు వీలైనంత త్వరగా తీర్చాలనుకున్నాను. ఆ ప్రాసెస్ లోనే యుఎస్ లో ఉన్న మహితో డబ్బున్నోన్నని అబద్ధం చెప్పి లవ్ లో పడేశాను. ఆమె ద్వారా యుఎస్ వెళ్లొచ్చని ఈ ఇంట్లోకి వచ్చాను. కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా ఒక 1 వీక్ మహి తన పేరెంట్స్ తో ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు ఈ దెయ్యాల్ని భరిస్తూ ఈ ఇంట్లోనే ఉండాలి, ఉండి తీరాలి. రే మావా, నువ్వు యుఎస్ వెళ్ళడానికి మహితని మోసం చేస్తావు అనుకుని అపార్థం చేసుకున్నాను రా. కానీ మంచి పని కోసం చేస్తున్నావని ఇప్పుడే అర్థమైందిరా. అయినా నాకు ముందు చెప్పొచ్చు కదరా. వివరంగా చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారా. చెప్పాల్సిన అవసరం లేకుండా అర్థం చేసుకునేవాడేరా ఫ్రెండ్ అంటే. సారీ మామా, ఇట్స్ ఓకేరా. అయినా నేను ఇదంతా చెప్పింది నీకు కాదు, రంగా వాళ్ళకి. మామా, ఆ దెయ్యాలు ఎందరో వెళ్తే చూద్దాం మామా. దీని అమ్మ జీవితం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదురా. అదేంట్రా, నేను యుఎస్ వెళ్ళిపోయినా నువ్వు ఇక్కడే ఉంటావా? చిలిపి. మహీ పేరెంట్స్ వచ్చి వెళ్ళేంతవరకునమ్మా, తర్వాత కుదరదు. మామా, మనం కృష్ణనగర్ వెళ్ళి ఈ రోజు రాత్రి దెయ్యాలతో యుద్ధానికి కావలసిన సెట్ ప్రాపర్టీస్ తెచ్చుకుందాం. పదా పదరా. మీ కుర్రోళ్ళు అందరిలాగా ఇక్కడ అద్దె తక్కువ ఉంటుందని ఉండట్లేదు మామా. కరెక్టేనే, కానీ మన చేతిలో ఏటున్నా చెప్పు. బాబ్జీ బాబుకి 2 రోజులు ఉన్నారని చెప్తాం, ఖాళీ చేసి వెళ్ళిపోయారనుకో వెళ్ళిపోయారని చెప్తాం. అంతకు మించి మనం ఇంకేం చేయాలని చెప్పు. అది కరెక్టేలే మా. బాబాయ్, 2 డజన్లు నిమ్మకాయలు, 1/2 కేజీ పచ్చిమిర్చి కట్టు. అలాగే బాబు. ఇవి కాదు అవి. ఇన్ని నిమ్మకాయలు ఏం చేస్తారు బాబు? దండలు గుచ్చుకుని మెడకి గాలి కట్టుకుంటాం. అవసరమా 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 చెప్పు. నీ ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఆయన మీద చూపిస్తావు? సారీ బాస్, మా వాడితే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు, ఏమనుకోవద్దు. ఫ్రస్ట్రేషన్ కాదు బావా, మనం ఏం తీసుకుంటాడు ఎందుకు? అవసరం మనకి. ఆయన ఏదో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో అడుగుంటాడు రా. ఇట్స్ ఓకే, తీసుకోండి బాబు. ఇటే ఓకేనా? సరిపోయింది బాబు. ఎవరా బాబు, ఎండలో వాసిపోతున్నాయి. చెట్టేలేని ఒంటరి పక్షి ఉండబోదురో ఈ రోజుల్లో, రాతే రాసి ఉంటాడియో పైనున్నోడు. బాబాయ్ చెప్పండి సార్. అన్నా ఆ పసుపు కుంకుమ, ఆ సాంబ్రాపొడి ఆయన ప్యాక్ చేయి. ఓకే సార్. ఎంత? 200 సార్. ఇదిగో. ఓకే సార్. బాబా బాబా బాబాయ్, తాయెత్తులు ఉన్నాయా? ఉన్నాయి, చూపించు. చూడండి. ఇది కాదు ఇది. బాబా హనుమంతుడు తాయెత్తు బాబా, వాటికి చూస్తే. ఈ దెబ్బతో ఆ దయ్యాలకి సుస్సు పంపిస్తాను బావా, సుస్సు పంపిస్తా.
పద బావా, ఒకటి రెండు తీసుకోవచ్చు కదరా, అన్నెందుకు ఓవరాక్షన్ కాకపోతే. ఈ దెబ్బతో ఆ దెయ్యాలకి పిచ్చెక్కిస్తాం బావా. పద. బాబాయ్, ఈ పట్టణం ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలా? అవును. రే, 30కి ఇస్తావా? పడదు సార్, దేవుడు పట్టణం దగ్గర బేరం ఏంటి? ఓయ్ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అగోర గారు ఫోను. లిఫ్ట్ చెయ్, మాట్లాడరా భయవేస్తుందిరా. హౌ ఐ రే, వండర్ నేను మాట్లాడతాను కానీ నువ్వు ఐటమ్స్ తీసుకో. హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అన్నా. హాయ్ కాకా, గుడ్ మార్నింగ్. ఒరే కరీనాయాల బర్త్డే అని చెప్పి దయ్యాలతో కొట్టించి ఏమి జరగనట్లు హాయ్ కాక అంటావా? ఫ్రెండ్ వన్ నమ్మినందుకు నువ్వు లైఫ్ లాంగ్ ఎనిమి అయ్యావరా మాకు. అది కాదురా, నేను చెప్పేది ఒకసారి వినరా డూట్. రేయ్, ఎవడరా నీకు డ్యూట్? ఇదిగో, మళ్ళీ మన బ్యాచ్ లో ఎవరికైనా ఫోన్ చేసావో గుమ్మడికాయలో నీ తల పెట్టి నీ గుమ్మానికి వేలాడేస్తాం. జాగ్రత్త. పెట్టా. కరీనాయాల. మొహం ఏంట్రా మాడిపోయిన మసాలా అట్లా పెట్టావు? ఎవరు? ఇంకెవరు? మా సినిమా ఫ్రెండ్సే. ఓ, ఏమంటున్నారు? ఇంకేమంటారు, నీ మాటలు నమ్మాలి పిలిచినందుకు. అబ్బో. జీవితంలో ఈ ఫేస్ ని వాళ్ళు చూపించుకొని చెప్పారు. రే, ఫ్రెండ్షిప్ లో ఈ పంతాలు పట్టింపులు అన్ని హ్యాంగ్ ఓవర్ లాంటివిరా. అబ్బో. మళ్ళీ కలిసి మందేస్తే ఆ? మొత్తం మర్చిపోతారు. నువ్వు లైట్ తీసుకో. అలా తీసుకోవాలా? సరే పద. బావా, ఆకలేస్తుంది బావా. ఇక్కడెక్కడో దగ్గరలో ఎటు సీపులు పవిట్ ఉందండి బావా, ఇది తిన్నావా? గడ్డి చిప్పుగాను. తక్కువ పెట్టుబడి ఎక్కువ ఫుడ్. ఏదో ఏడుదాం పద. వాకే ఎక్కు. కమాన్ పని. ఓ, ఎండచలు ఎక్కువ ఉంది. అవునరా, బైక్ కి కూడా ఏసీ కనిపిస్తే బాగుంది. ఒరే బావా, జిలేబీ గాడు. నా అన్న జిలేబీ. లడ్డు కావాలా నాయనా? నీకోసం లడ్డూలు పట్టుకొచ్చా. లోపలికి రారా. 5 minutes లో వస్తాను, మీరు వెళ్ళండి అంకుల్. వసే దెయ్యాలు వస్తున్నా, రెడీ ఉండవే. ఈరోజు అయిపోయింది, నీకు సినిమా చూపిస్తా ఈరోజు. వసే, నీకు ఇవాళ బొమ్మాలి, అరుంధతి, కాంచన, గంగ అన్ని దేని సినిమా చూపిస్తా. నాకే సినిమా చూపిస్తారే, ఇప్పుడు చూపిస్తా మీకు సినిమా. తబిడి తిబిడే. కంతా వనక పుల్లి సింగం వచ్చిందే దడ దడమని గుందల దడ వాళ్ళు పారిపోయారే. కొరకొరమని చూపుతోటి తిరిగి తిరిగి వచ్చారు. బగ బగమని మండిపోవా ఆసి పారే టపాసు. అన్ని రెడీ కదా? వసే ఫిలాంథ్రపిస్ట్ రండే. నాకు ఈ చెంప వాయించి సినిమా చూపించారు కదా, ఇప్పుడు మీకు సినిమా చూపిస్తా. కమాన్, ఈ 2 చెప్పులతో మీ 3 చెంపలు వాయిస్తా. కమాన్. సరే మమ్మీ, వాళ్ళు పిలిచారు కదా, వెళ్ళేసి వస్తా. రారా జిలేబీ, రా కూర్చో. నేను వచ్చేసా. రారా జిలేబీ, నువ్వు చాలా లేటెస్ట్ గా వస్తాను, లేట్ గా వచ్చావేంట్రా? ఇదిగోరా. సింపుల్ ఇప్పుడు లేటెస్ట్ అంకుల్, తెలీదా? ఓ, ఇది మళ్ళీ పనిచేశాడు. అంకుల్ ది ఓల్డ్ జనరేషన్ కదా. ఓహో, అవునరా, నాకు జిలేబీకి జాంగ్రీ తేడా తెల్ల మరి. ఆహా, నీ ఇంటెలిజెన్స్ గురించి నాకు తెలుసులే. ఏం తెలుసురా నీకు? ఆ? ఏంటి అంకుల్, ఇవన్నీ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ మా జనరేషన్ ఐటమ్స్ అన్న, నీకు అర్థం కావులే. ఓహో, ఓకేనా, చూస్తావా? ఇదిగో మంత్రించిన చెప్పులు, ఆహా, నిమ్మకాయల దండ, ఆ, తాయెత్తులు, నిమ్మకాయలు, చేట, ఆ, చీపిరి కట్ట, ఆ. ఎండుమిరపకాయలు. మానయ్య, ఓకే, యావరేజ్ గానే. బట్ వై దిస్ కొలవర్ది? ఈ ఇంట్లో ఉండే తో ఇవాళ నైట్ జింజిగిచా గేమ్స్ ప్లాన్ చేశా. జింజిగిజా గేమ్సా? చా, మా ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళండి గేమ్స్ ఆడారా? మరేమాడతారా? హైడ్ అండ్ సీక్, క్యారం బోర్డు, చెస్ అన్ని ఆడతారు. అష్టచమ్మ, చెమ్మ చెక్క, కర్ర బిళ్ళ మొత్తం ఆడతారా? అన్ని ఆడతారు. అబ్బు,
అరే నాన్న, మీ ఫ్రెండ్స్ నీతో ఆ గేమ్స్ ఆడతారు, మాతో ఈ గేమ్స్ ఆడతారు. ఎందుకంటే ఇది మా జనరేషన్. అంటే ఇది మా జనరేషన్ కాబట్టి. తిన్నవా? కావాలంటే మీ ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి అడిగి చెప్తారు. వాళ్ళు ఇప్పుడు నాతో మాట్లాడరు. ఏనన్నా ఏమైంది? వాళ్ళతో కూడా పడ్డావా? చిచి, అదేం కాదు. మేము ఒక గేమ్ ఆడుతున్నాం. గేమా? అవును. ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఖాళీ చేసి వెళ్ళిపోయేంత వరకు మా ఫ్రెండ్స్ నాతో అస్సలు మాట్లాడరు, గేమ్స్ కూడా ఆడరు. ఇదే ఇప్పుడు మేము ఆడుతున్నాం కొత్త గేమ్. సో ఇప్పుడు మీరిద్దరు వెళ్ళిపోయాక ఈ గేమ్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ నాతో మాట్లాడతారు, మళ్ళీ మేము చక్కగా హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటాం. ఏం ఆడుకుంటాం? మేము ఇంకో 1 వీక్ లో వెళ్ళిపోతానన్నా. ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ తో కూడా చెప్పేశాం. సో హ్యాపీ. నాన్న జిలేబీ, ఆ మిగిలిపోయి లడ్డూలు తీసుకెళ్లి మీ అమ్మగారికి ఇవ్వు, లేకపోతే లావైపోతాం. తిండిపోతున్నాయా? ఏంట్రా? మర్చిపోయా. తీసుకెళ్ళు. తిండిపోతుందా? తిండిపోతా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బావా, గుమ్మడికాయకి జిలేబీ అని ముద్దు పేరు పెట్టారు. పాపం పుణ్యాత్ములు. సారీ బావా, ఏదో ఫ్రెండ్ చెప్పేశా. ఏంటి ఇప్పుడు కాల్ చేసింది? ఇప్పుడు కనుక ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ నుంచి అమ్మహా వరకు వచ్చిన పూతులు మొత్తం తిట్టేసిద్ది. అబ్బో కష్టం, ఇది ఇచ్చేద్దాం. ఏంట్రా లిఫ్ట్ చేయకుండా భయపడుతున్నావు? బాబా కళ్యాణి మాట్లాడవా? నేనా? నువ్వే బావా, నువ్వే మాట్లాడు. ఆగు, స్పీకర్ ఆన్ చేస్తా. ఇప్పుడు మాట్లాడు. మాట్లాడరా, మాట్లాడు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత సెట్ చేస్తున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడున్నావు? హాయ్ కళ్యాణి, నేను కార్తీక్ ని మాట్లాడుతున్నాను. అగాడు టాయిలెట్ లో ఉన్నాడు. ఓహో ఓకే. ఏంటడుగురా? ఏంటడుగు? మ్యాటర్ ఏమైనా తనకు చెప్పాలా? చెప్పాలని చిన్నగా అడుగుతావేంటి? దెయ్యాలకు నన్ను వదిలేసి టెంపుల్ రన్ లో క్యారెక్టర్ లో నువ్వు పారిపోయావంటే ఓకే, కానీ కూడా నన్ను వదిలేసి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచే వాళ్ళ పారిపోతాడని నేను అనుకోలేదు. అంటే వాణ్ణి అలా వదిలేసింది ఆ దెయ్యాలు నిన్నేం చేయలేవనే ధైర్యంతోని, భయంతో కాదు కళ్యాణి. భయంతో కాకపోతే మరి నేను చేసిన దాకా తనెందుకు కాల్ చేయలేదు? ఎందుకంటే మార్నింగ్ అఘోరగాడు వీడికి కాల్ చేసి కట్టిఫ్ చెప్పాడు కాబట్టి. వాళ్ళు కట్టిఫ్ చెప్తే నాతో మాట్లాడటం మానేస్తాడా? నేను కట్టిఫ్ చెప్పానా? తను ఎందుకలా మాతో బర్త్డే డ్రామా ఆడాడు నేను నా మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నాను. తన ప్లేస్ లో నేనున్నా అలాగే చేసేదాన్ని తెలుసా? మా బ్యాచ్ లో అందరికంటే అంటే నాకంత స్పెషల్ అభిమానం. స్పెషల్ అంటే అంటే ఆయన ఇంకా టాయిలెట్ నుంచి బయటికి రాలేదా? సరే వచ్చి కాల్ చేయమని చెప్పు. బాయ్ బాయ్. మేడం షార్ట్ రెడీ? ఓకే సార్. ఒరే నువ్వంటే తనకి స్పెషల్ అభిమానం అంటరా, విన్నావా? స్పెషలా బొంగ అంత సీన్ లేదు బావా. చిన్నప్పటి నుంచి మొహం చూసి అందరు నవ్వుకోవడం తప్ప ఏ ఒక్క ఫిగర్ అయినా ఐలో చెప్పింది బావ నాకు. అది అసలే రోజు నవలసలు పిండేసి ఆర్టిస్ట్, అంత సీన్ లేదు. లైట్ తీసుకా. అసలు తిడుతుందా అనుకున్న అమ్మాయి ఇలా మాట్లాడుతుందంటే ఎక్కడో తేడా కొడుతుందిరా. కాల్ చేయి, కన్ఫర్మ్ అవుతుంది. అమ్మా అబ్బా బఫేలో ఏదో ఐటెం తేడా కొట్టి అన్నోన్ నెంబర్ నుంచి న్యాచురల్ కాల్ వస్తుంది బాబా. మళ్ళీ వస్తానే.
బాత్రూమ్ ఏడుంది పోయింది మేము ఆయుధాలు ధరించి కథా రంగంలో ఫ్రెష్ కొట్టొస్తుంటే నువ్వేంట్రా చేతికో తాయెత్తు కట్టుకుని సింపుల్ గా టెంపుల్ రన్ నడుతున్నావు. నీరసం సరే కనీసం భయం కూడా లేదు బాబా. రే ఆ దెయ్యం నన్ను కూడా చంపి నా రక్తం తాగుతానని వార్నింగ్ ఇచ్చిందిరా. భయం ఎందుకు ఉండదు? డైవర్షన్ కోసం ఆడుతున్నాను. నువ్వు కూడా భయపడతంటే నా భయానికి ధైర్యం వచ్చిందిరా. ఏంటే అర్థం కాలేదు బాబా, మళ్ళీ చెప్పే ఓపిక లేదు. ఇప్పుడు అవుతా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల ఏంటో ఈ లూజ్ మోషన్స్. యుద్ధ భూమిలో శత్రువుల రక్తం తాగవలసిన నాలాంటి వీరుడు ఇలాంటి పౌడర్ వాటర్ తాగుతున్నాడు. సో బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏం బావా నాకు బఫేని బఫెలోలా తింటే ఇలాగే ఉంటది. అన్ని ఐటమ్స్ కవర్ చేయాలని ఆత్రంలో అన్ని తినేసిన బావా. అడు కదా ఇట లూజ్ మోషన్స్. బఫెట్ ఏంటో, ఇలా తినడమేంటో, ఇది తాగడమేంటో, ఇలా కూర్చోడమేంటో. అలసిపోతే లోపల పడుకో. మిడ్ నైట్ వరకు గుడ్ నైట్. మందు కొట్టనేవాడు మహనీయుడు మరి ఆ కుర్రాళ్ళ ప్రాణాలు నువ్వే కాపాడాలి దేవుడా. వాళ్ళకి ఏమవుతో ఏటో.
బాత్రూంలో వచ్చాడు. ఆ దయ్యం ఉంటే పట్టుకుని చంపేసిద్ది. నేను వదిలేసి పోను, మంత్రాల్ని తంత్రాల్ని బట్టి కలుపుతాను, వస్తా